సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ మాయమాటలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల్ని మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దగడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనవరి 26 రాత్రి నుండి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని, కానీ ఇంతవరకు రైతు భరోసా డబ్బులు రాలేదని విమర్శించారు. 2017 నుండి 6 ఏళ్లు కేసీఆర్ నిరాటంకంగా రైతు బంధు ఇచ్చాడని, రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాలలో కేసీఆర్ 73,000 కోట్ల రూపాయలు జమ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తుందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో తాగునీటిలో ఉన్న ఫ్లోరైడ్ మహమ్మారితో ఇక్కడి పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి బొక్కల్లో మూలుగా చావడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. నల్గొండ ప్రజలను జీవచ్చవాలుగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్ని మోసం చేయడానికి కొత్త వేషాలు వేసుకొని వచ్చారని, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పారని, ఆయన చెప్పినట్లే ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు రైతు బంధు ఇవ్వకుండా ఎగ్గొట్టారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేసిందని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ రైతు బంధు పాట పాడుతున్నారని, ఎన్నికలయ్యాక రైతు బంధును పూర్తిగా మర్చిపోతారని అన్నారు. కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఏం చేశాడని కొందరు మూర్ఖులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, వరి పండించే విషయంలో పంజాబ్, హర్యానాలను తలదన్నేలా తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా కేసీఆర్ నిలబెట్టారని చెప్పారు. కేసీఆర్ కంటే ముందు ఎప్పుడూ కూడా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నుండి సాగునీరు సరిగా ఇవ్వలేదని, నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో టేలెండ్ ప్రాంతాలకు ఏ రోజు కూడా సాగునీరు అందలేదని, కానీ కృష్ణా, గోదావరిలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కాదని, అది రుజువు చేసిన గడ్డ, పోరాటాల పురిటిగడ్డ నల్గొండ అని అన్నారు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అంటూ నియంతలను నిలదీసిన గడ్డ నల్గొండ అని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు చక్రవర్తులు, రాజుల మాదిరిగా విర్రవీగుతున్నారని, వారికి కూడా నల్గొండ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రైతుల తరపున నిరసన తెలియజేయాలనుకుంటే పదే పదే అడ్డంకులు సృష్టించారని, తాము నిరసన తెలియజేస్తామంటే కాంగ్రెస్ నాయకులకు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ఏ భయం లేకపోతే ఇదే పెద్దగడియారం చౌరస్తాలో బహిరంగ సభ పెట్టి రైతు భరోసాకు సంబంధించిన విషయాలను రైతులకు చెప్పాలని సవాల్ విసిరారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. నల్గొండకు వస్తుంటే మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద 300-400 మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారని, కేసీఆర్ పాలనలో అన్ని వసతులు అనుభవించిన తాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గొడ్డుకారంతో అన్నం తినే దుస్థితి వచ్చిందని విద్యార్థులు వాపోయారని చెప్పారు. నల్గొండ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే ఐటీ టవర్ కల తప్పి కనిపించిందని అన్నారు. మహాధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను చూస్తే తనకు ధర్నాకు వచ్చినట్లుగా అనిపించలేదని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయి, భూపాల్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే అయి విజయోత్సవ ఊరేగింపు నిర్వహించినట్లుగా అనిపించిందని, ధర్నాకు భారీగా తరలివచ్చిన నల్గొండ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావతి రవీంద్రకుమార్, మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాష్ట్ర మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, పార్టీ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, పాల్వాయి స్రవంతి, నిరంజన్ వలి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, తండు సైదులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, భువనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాకు గొడ్డు కారంతోని అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా, మీరు రావాలా అంటే తప్పకుండా 2:30 గంటలకు మీ క్యాంపస్కి వస్తా అని వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ కలదప్పిన ఐటీ టవర్ కనబడ్డది. మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరైనా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్. కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా, నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తి ఆపిండు. లింగయ్య గారు ఆపి, అన్న జెండా ఎగిరేసి పో అన్నాడు. జెండా ఎగిరేసి కాడికి పోయినా నేను. పోతే అక్కడ ఒక రైతన్న వచ్చినాడు. వచ్చి, అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు. ఏం చెప్పాలి అంటే, ఏం లేదన్నా, మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు. ఆయన చెప్పిండు, నేను చెప్తలేదు. పెద్ద కాపర్తి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా. పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి అలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం. పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. ఏమన్నాడు, 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ పడితే అన్నాడు. పడ్డా టకీ టకీ మరి పడ్డా పడలేదా? 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వేయాలని చెప్పి ఆనాడు 2017 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్తోళ్ళు కాదు. నిజానికి 55 ఏళ్ళు చూసిన వాళ్ళే ఈ నల్లగొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూలిగా చచ్చిపోయేందుకు కారణమే కాంగ్రెస్. నల్లగొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త మాటలు, కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు, అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన. అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపిండు. ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్ కి ఓట్లేస్తారు, ఆపాలని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అట్లే ఆగిపోయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది? నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసింది. అది కూడా మనం దాచిపెట్టిన పైసలే. ఆ రోజు 7,600 కోట్లు అది వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దుబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట.
మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళీ డబ్బల ఓట్లు కొట్టాక నేను చెప్పినా అంటాడు. ఎందుకంటే మీకు యాదికుండాలి, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్ల ముందు. ఏమన్నాడు యాదికుందా? ఎవరైతే కేసీఆర్ గారితోని రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ బ్యాంకుకు వండి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా. రాగానే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఇలా 1 కాదు 2 కాదు 14-15 నెలలైంది. జరిగిందా రుణమాఫీ? జరిగిందా జరగలేదా? గట్టిగా చెప్పండి, కొద్దిగా జరిగిందా జరగలేదా? ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇలా మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నా ఒకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవరు సంతోషంగా లేదు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 యాస్టకు వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్ నే తలుచుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి. ఇంత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే? అంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే గడియారం సెంటర్ కు రా. గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అలంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండ. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. 1 కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలను వస్తాడు, మా జగదీశన్ వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో, రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించిండు కేసీఆర్. అటువంటి కేసీఆర్ నుంచి రైతాంగాన్ని దూరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలకు పాల్పడ్డది. రైతుల్ని కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది. పిల్లలకు కనుక చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే దొంగలు ఎత్తుకపోతారో ఆ పద్ధతుల్లో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు భరోసా అని, ప్రతి క్వింటా గింజలకి 500 బోనస్ అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. 1 ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు గురిగొల్పే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా
రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మద్దతు ఇచ్చిన మీడియా మిత్రులు కావచ్చు, లేదా సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, ఎవరినైనా సరే అణచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రైతాంగానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత, వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉన్నాడు, గులాబీ జెండా ఉన్నది, మీరు భయపడద్దు అని చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీగా మన పైన ఉంది.